విడవలూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న పుచ్చలపల్లి సుందరయ్య, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి పుట్టిన గడ్డ విడవలూరు అని, మరియు ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మాగాంధీ బుచ్చిరెడ్డిపాళెం నుండి విడవలూరు మీదుగా ఊటుకూరు వరకు ప్రయాణించి ఇక్కడ ప్రజలలో చైతన్యం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాలు చేసి తెచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకుంటూ ఆ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. చివరిగా ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి శ్రీశక్తి పథకంపై ప్రయాణికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఏ దుర్గాప్రసాద్, ఎస్ఐ సాయి కళ్యాణ్, అన్ని శాఖల అధికారులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, 5 మండలాల పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగానికి ప్రతీక. అలాగే ప్రతి పండుగ రకరకాలుగా ఎవరికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక్క స్వాతంత్ర దినోత్సవ పండుగ జాతి, మతం, కులం ఏదీ లేకుండా భారత ప్రజలందరూ కలిసి చేసుకోగలిగిన గొప్ప పండుగ అని మీకు అందరికీ తెలుసు. గాంధీ గారు అహింస మార్గాన్ని చూపిన, సుభాష్ చంద్రబోస్ గారు పోరాటాన్ని ఎంచుకున్న, భగత్ సింగ్ గారు ఉరికమ్మం ఎక్కిన, అన్నీ కూడా దేశాని కోసం, ఈ స్వాతంత్ర్యం కోసమే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలన తరువాత విముక్తి పొంది 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. వారు ఎన్నో త్యాగాలకి మోసి ఇచ్చిన ఈ స్వాతంత్ర దినాన్ని మనమందరం, మీరందరూ, ప్రతి బిడ్డ, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ భావి భారత పౌరులు, దీని నిర్మాణానికి మీరందరూ కూడా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను.